హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీకి ఆల్రెడీ బీడ్స్ అయితే ఎక్కించి పెట్టేశానండి. ఎక్కించి పెట్టిన తర్వాత నాకు బీడ్స్ అనేవి మన ప్రాసెస్లో అయితే ముడివేయం కాబట్టి ఊడిపోతూ ఉంటాయన్నమాట. అవి ఊడిపోయిన బీడ్స్ని ఎలా ఎక్కించుకోవాలనేది ఈరోజు ఒక ప్రాసెస్ అయితే చెప్తానండి మీకు. ఆ ప్రాసెస్లో బీడ్స్ ఎలా ఎక్కించుకోవాలి, ఎక్కించుకున్నటువంటి బీడ్స్కి మనం థ్రెడ్స్ ఏ విధంగా కట్టుకోవాలి. ఈ శారీకి వచ్చేసి రామా కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి, రామా గ్రీను. ఇంకోటి వచ్చేసి పింక్లో టమోటా పింక్ షేడ్ అండి. ఈ 2 కలర్స్ అయితే శారీలో ఉన్నాయి. ఈ 2 కలర్స్ రేషియం థ్రెడ్స్ని అయితే తీసుకున్నానండి. మీకు ఎవరికైనా రేషియం థ్రెడ్స్ కావాలన్నా, బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తానండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మినిమం 1 kg ఆఫ్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. ఈ కుచ్చు కాంబినేషన్ కట్టడానికి నేనైతే ముత్యాలను అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా 3 mm ముత్యాలు, ఇంకా వచ్చేసి ఫ్లవర్స్ అండి. ఇవి వచ్చేసి ముత్యాలలోనే ఫ్లవర్స్ అనమాట, చాలా బాగుంటాయండి. ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చినప్పటి నుంచి చాలా అంటే చాలా శారీస్కి అయితే వేశాను నేను. వీడియో అయితే తీయలేకపోయాను అంతేనండి. ఇంకా వచ్చేసి సిల్వర్ క్యాప్స్ అనమాట. మొత్తం మనం ముత్యాల కాంబినేషన్లో తీసుకున్నప్పుడు సిల్వర్ క్యాప్స్ వేస్తేనే లుక్ బాగుంటుందండి. గోల్డ్ వేసే కంటే కూడా మొత్తం సిల్వర్ టైప్లోనే వేసామంటే దానికి అవుట్లుక్ అనేది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఈ మెటీరియల్ని యూజ్ చేసుకునేసి కుచ్చులు ఏ విధంగా కట్టాలనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడైతే చూడండి, ఈ విధంగా మనం ఈ థ్రెడ్ అనేది ఏ విధంగా ఎక్కిస్తామంటే ఒక నీడిల్కి 4 వరుసల కాటన్ దారాన్ని ఎక్కించుకునేసి నీడిల్ని కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చేసి కట్ చేసామంటే ఈ విధంగా థ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. థ్రెడ్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్ అంటే మిషన్ కుడతాం కదండి కాటన్ దారము, ఆ దారాన్ని హెమ్మింగ్ నీడిల్కి అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకునేసి ఇప్పుడు లాస్ట్ ఒక నాట్ అయితే వేసేసేయాలి. నాట్ వేసి దాన్ని కట్ చేయాలా అక్క అంటే కట్ చేయని అవసరం లేదండి. జస్ట్ అలా నాట్ వేసేసి వదిలేసామంటే మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. దీని ద్వారా ఒక లేయరే కదా, ఒక వరుసే కాబట్టి మనం నాట్ వేసినా కానీ సింపుల్గానే మూవ్ అవుతాయి. కట్ చేయని అవసరం కూడా లేదు. జస్ట్ అలా ఎక్కించుకునేసి ఒక నాట్ వేసేసి వదిలేసి ఇప్పుడైతే బీడ్స్ ఎక్కించుకోవాలి. బీడ్స్ అనేవి ఇప్పుడు రివర్స్లో ఎక్కించుకోవాలండి. రివర్స్లో ఎక్కించుకుంటేనే మనకు నీట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ని అయితే ఎక్కించుకోవాలండి. ఫ్లవర్ని అయితే నేను ఈ విధంగా ఎప్పుడైనా కానీ మనం ఒక వే చేసినప్పుడు ఈ ఫ్లవర్ అనేది చూడండి ఇట్లా పైకి ఎక్కించినప్పుడు పైకే ఉండేటట్టు అట్లా అయితే ఎక్కించుకుంటాను. నేను ఎలా అంటే అలా ఎక్కియానండి. లాస్ట్ వచ్చేసి క్యాప్ అనమాట. క్యాప్ని కూడా రివర్స్లో ఎక్కించుకున్నామంటే ఇట్లా కిందకి వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడాను మనం రివర్స్లోనే ఎక్కించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ కుచ్చు దగ్గర వరకు బీడ్స్ అయితే వెళ్ళాయి కదా. ఇప్పుడు థ్రెడ్ని కొంచెం గట్టిగా ఇట్లా టచ్ చేసి లాగేసామంటే మనకి బీడ్స్ అయితే లోపలికి ఎక్కేసాయండి. ఎక్కిన తర్వాత మనకి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని నీట్గా ఈ విధంగా కిందకైతే తీసుకొచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి నీట్గా బీడ్స్ అయితే ఎంత ఈజీగా అయితే ఎక్కాయో, చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఈ విధంగా మనం ప్రాసెస్ మొత్తం కూడాను బీడ్స్ ఎక్కించుకోవచ్చు. ఇంకొక దానికి కూడా బీడ్స్ ఏ విధంగా ఎక్కిస్తానో చూడండి. సేమ్ ముందు చూపించిన విధంగానే ఇట్లా ఫింగర్స్కి అయితే వేసుకోండి. వేసుకునేసి నీట్గా ఇట్లా థ్రెడ్కి తగిలిచ్చేసేయండి. థ్రెడ్కి తగిలిచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఒక ముత్యాన్ని అయితే వేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్లో వచ్చేసి ఇట్లా ఒక ఫ్లవర్కి ఒక హోల్ ఉంటుందండి. 2 ఫ్లవర్ల కింద అయితే ఒక హోల్ ఉంటుంది. నేనైతే అన్ని ఒక ఫ్లవర్ కింద ఇట్లాగా పైకి వచ్చే విధంగానే వేస్తాను. అందుకనేసి అలా వేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి లాస్ట్ క్యాప్ అయితే రివర్స్లో అయితే వేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి. మీకు ఎవరికైనా యూజ్ అయింది నాకు వీడియో అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు చూడండి బీడ్స్ అయితే నీట్గా థ్రెడ్కి ఎక్కించేసాను. థ్రెడ్ని అయితే కిందకి లాగేసాను అనమాట. ఇది చాలామందికి తెలియదండి, అందుకనేసి నేను తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు మాత్రం తెలుసుకోండి, యూజ్ అవుతుంది కదా. మనకి బీడ్స్ ఎప్పుడైనా జారిపోయినప్పుడు ఈ విధంగా చిన్నగా నీట్గా ఎక్కించేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం ప్రాసెస్ కూడా ఇలానే చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. దీనికంటే నేను డైలీ చూపించే ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. కానీ ఇది కూడా తెలియాలి అనేసి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కూడా బీడ్స్ ఎక్కించుకోవచ్చు అనేసి చూపించానండి. మొత్తం కూడాను బీడ్స్ అయితే ఎక్కించేసాను. ఎక్కించిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ అయితే డివైడ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి రమా కలర్ అయితే డివైడ్ చేస్తున్నానండి. రామాలో చాలా షేడ్స్ ఉన్నాయండి. బ్లూలో షేడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రీన్లో అనమాట, రామా గ్రీన్. నేనైతే మొత్తం నాట్లన్నీ కూడాను నీట్గా విప్పేస్తాను. విప్పిన తర్వాత థ్రెడ్ అనేది మొత్తం కూడాను ఏమన్నా చిక్కు ఉంటుందేమోననేసి గట్టిగా ఒక్కసారి ఇట్లా ఇదిలిస్తామన్నమాట. ఇదిలిచ్చామంటే ఎక్కడన్నా చిక్కున్నా
నీట్గా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. మనం కుచ్చు కట్టుకోవడానికి డైలీ కట్టే వాళ్ళు అయితే ఈజీగా తీసేస్తారండి. మనం కుచ్చు కట్టుకుంటే నీట్గా ఈ విధంగా అయితే డివైడ్ చేసేసేయచ్చండి. రోజు కట్టే వాళ్ళైతే మనం కుచ్చు ఎంత లెంత్ అంటే ఎంత విడ్త్లో డివైడ్ చేస్తామనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి అంతే విడ్త్లో మనం డివైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తెలియని వాళ్ళు, కొత్తగా కట్టేవాళ్ళు మరి ఇంత సన్నగా డివైడ్ చేసుకున్నామంటే మనకు సన్నగా అయితే అనిపిస్తుందండి. అందుకనేసి నేను చూపించాలి కదా అనేసి చూపిస్తున్నాను. ఇది పట్టుకున్నాను, ఇది సన్నగా ఉందన్నమాట. దీనికి ఇంత సన్నగా అయితే నాకు సరిపోదు. రోజు కట్టే వాళ్ళది స్కిప్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను తీసాను, అది సన్నగా అయితే తీసానండి. అంత సన్నగా కట్టామంటే మన కుచ్చులు చాలా సన్నగా అయితే అనిపిస్తాయి. అందుకనేసి నేను మళ్ళీ ఇంకొంచెం థ్రెడ్ అయితే డివైడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం థ్రెడ్ని డివైడ్ చేసుకునేసి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు కొంచెం సన్నగా డివైడ్ చేశానని చెప్పాను కదండి. ఇప్పుడు మరీ అంత సన్నగా కాకుండా మీడియంగా అయితే డివైడ్ చేస్తున్నాను. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలా సింపుల్గా ఈజీగా డివైడ్ అయితే అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది సన్నగా ఉంది, ఇది కొంచెం లావుగా ఉంది కదా, దీనికి కొన్ని పోగులు తీసి దానికి వేసామంటే మనకి అది కూడా దీంతో పాటే అయిపోతుంది అనమాట. అప్పుడు పట్టుకొని చూడండి, మీకే అర్థమవుతుందనమాట సన్నగా ఉందా లావుగా ఉందా అని. కొంతమంది ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, థ్రెడ్స్ని డివైడ్ చేసుకోవడం రావట్లేదక్క అని చెప్పేసి. అందుకనేసి పర్టికులర్గా తన కోసం అనేసి వీడియో చేస్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్లో చెప్పారంటే నేను తప్పకుండా ఆ డౌట్ని క్లియర్ చేయడానికి వీడియో అయితే తీస్తాను. ఇప్పుడు దాంతో పాటుగా సమానంగా పోగులు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ తీయకూడదా అనేది ఏం లేదండి. కొంచెం సన్నగా అనిపించింది, ఒక కుచ్చు కట్టేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, అలా ఏం లేదండి. ఈ విధంగా 3 పార్ట్స్ కనుక తీసుకున్నామంటే మనకు శారీ మొత్తానికి కూడాను నీట్గా సరిపోతుంది. చెప్పాను కదండి, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్లో తెలియజేశారంటే నేను తప్పకుండా వీడియో తీస్తానండి. ఎక్స్ట్రా థ్రెడ్ని మొత్తం ఈ విధంగా నాట్ వేసుకునేసి పక్కన పెట్టుకున్నామంటే ఇంకొక శారీకి యూజ్ అవుతుంది. చూడండి ఎంత థ్రెడ్ ఉందో, ఇంకొక శారీ కూడా యూజ్ అవుతుంది. ఒక థ్రెడ్తోనే శారీ మొత్తానికైనా కట్టుకోవచ్చండి. అది మనం కట్టుకునే విధానంలోనే ఉంటుంది. 2 థ్రెడ్స్ అంటే 2 కలర్స్ వేసుకోవాలంటే 2 థ్రెడ్స్ యూజ్ చేసామంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ ఒక కలర్ థ్రెడ్ని కట్టుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి అది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక కలర్ థ్రెడ్ని అయితే కట్టాను. ఇప్పుడు వచ్చేసి బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి ముందుగా డివైడ్ చేసి పెట్టుకున్నటువంటి రేషియం థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకునేసి లాస్ట్ ఒక నాట్ వేసి పెట్టుకున్నామంటే మనకు పోగులన్నీ పోకుండా నీట్గా ఉంటాయండి చూడడానికి కూడాను. ఈ విధంగా ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఇటు సైడ్ మనం మరీ ఎక్కువ అయితే అవసరం లేదండి. కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే అవసరం అవుతుందో, అంటే మనం కుచ్చు ఎంత లెంత్లో అయితే కట్టాలనుకుంటున్నామో అంత లెంత్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 2-3 ముళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం గట్టిగా వేసామంటే 2 ముళ్ళే సరిపోతాయండి. కొంచెం లూజ్గా పడింది, బాగా పడాలి అంటే 3 అయినా వేయండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఈ విధంగా నాట్ అయితే వేసేసాను. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం లెంత్ అనేది కట్ చేసేస్తాము. ఎంత అనేది తెలియదు కదండి. కరెక్ట్గా 1-2 గీతలకు కానీ 1 ఇంచుకి కానీ చేసుకున్నామంటే బాగుంటుంది ఫినిషింగ్. మరీ లెంత్ ఎక్కువ ఉండదండి, మరీ లెంత్ తక్కువ లేకుండా చూడ్డానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇదైతే 1-2 గీతలండి. కరెక్ట్గా 1-2 గీతలకి తీసుకున్నామంటే సరిపోతుంది. ఇదిగో ఈ లెంత్ కూడా 1.25 ఇంచు మెజర్మెంట్తో తీసుకున్నామంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కూడా మనం మెజర్ తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ కంటే ఒక్క గీత మోయిన కింద కట్ చేసుకున్నామంటే అన్నీ కరెక్ట్గా, అంటే ఒకటి పొట్టి ఒకటి పొడుగు లేకుండా నీట్గా సరిపోతాయి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో కుచ్చు అయితే, చాలా బాగుంటుందండి. చాలా వరకు మన ఛానల్లో అడిగినటువంటి కామెంట్స్ అన్నిటికి కూడాను డౌట్స్ క్లియర్ చేస్తున్నాననే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఆ డౌట్ని కూడా క్లియర్ కూడా చేయడానికి వీడియో తీస్తానండి. ఒక సిస్టరు మిషన్ ఎలా ఆపరేట్ చేయాలనేది వీడియో అడిగిందండి. దానికి ఇంకా చేయలేదు, కొంచెం బిజీగా ఉండేసి చేయలేకపోయానండి. తప్పకుండా చేస్తానండి. సంక్రాంతి అయిపోయిన తర్వాత తప్పకుండా వీడియో అయితే తీసి పెడతాను. చూడండి సేమ్ అదేవిధంగా ముందు చూపించిన విధంగానే కట్టుకునేసి నేను చెప్పాను కదండి, కొంచెం దారం మోయిన కిందకైతే పెట్టాలన్నమాట. మన ఫింగర్, ఇదిగో మన ఫింగరు కరెక్ట్గా నేను మెజర్ చేశాను కదా, మెజర్ చేసినటువంటి దానికి ఒక దారం కిందకైతే పెట్టేసి ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని ఇక్కడ నేను పెట్టినటువంటి ఫింగర్కి దగ్గరలో కట్ చేసేసారనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కట్ చేయడం చాలామందికి రావట్లేదండి, హెచ్చు తగ్గులు అయితే కట్ చేస్తున్నారు. అలా కట్ చేయకుండా ఇలా చేసామంటే చాలా బాగుంటుంది.
ఈ విధంగా మొత్తం కూడాను అదే విధంగా మనము కుచ్చులు కట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఒక కలర్ థ్రెడ్ని కట్టుకున్న తర్వాత ఇంకొక కలర్ థ్రెడ్ని అయితే డివైడ్ చేసుకోవాలండి. ఈ థ్రెడ్ని కూడా నేను ముందు చూపించాను కదా, అదే విధంగా డివైడ్ అయితే చేసి పెట్టుకోండి. పింక్ కలర్ థ్రెడ్ని కూడా డివైడ్ చేసేసానండి. డివైడ్ చేసిన తర్వాత బీడ్స్ తగినటువంటి దారాన్ని అటు ఇటు అనుకోవాలి. అనుకునేటప్పుడు కూడాను ఇక్కడ మధ్యలో థ్రెడ్ ఉంటే కట్టకూడదండి. కుచ్చు థ్రెడ్ లేకుండా నీట్గా క్లియర్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే థ్రెడ్ అయితే కట్టుకోవాలి. లేకపోతే కుచ్చు అనేది లూజ్ వచ్చేస్తుందండి. ఫినిషింగ్ కూడా అంత బాగోదు. నీట్గా ఈ విధంగా పెట్టేసి ముడి వేసేస్తున్నాను. ఒకరు కామెంట్ చేశారండి, శారీ మొత్తానికి కుచ్చులు ఎన్ని పడతాయి అనేసి. 32, 36, 34 అలా పడతాయండి. అది మనం కట్టుకునే అంటే ఈ లెంత్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. లెంత్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి తక్కువైతే పడతాయి. లెంత్ అనేది తక్కువ పెట్టుకుంటే కుచ్చులు అనేవి ఎక్కువ పడతాయి. అంతేనండి, దాంట్లో ఏముండదు. అది మనం పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో. ఈ 2 కలర్ కాంబినేషను మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక కుచ్చుకు కూడా దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషం థ్రెడ్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. ఈ థ్రెడ్స్ తోటి కుచ్చులు కట్టి అక్కడ పెట్టామంటే కస్టమర్స్ తప్పకుండా శారీ తెచ్చుకుంటే కుచ్చులు వేయించమని అడుగుతారనమాట. అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నీట్గా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేయాలి. మరీ దగ్గర కట్ చేయొద్దండి. అది మనం జరీ కట్టుకునేటప్పుడు కొంచెం కనపడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకనేసి నేను కొంచెం దూరంగానే కట్ చేస్తానన్నమాట. కరెక్ట్గా ఫింగర్ అనేది ఇలా పెట్టుకునేసి ఒక్కసారి కట్ చేసామంటే కరెక్ట్గా కట్ అయిపోవాలి. మళ్ళీ ఉండకూడదండి. మళ్ళీ మనం హ్యాండ్ కూడా తీయకూడదు. అలా అయితే చేయాలి. చూడండి మొత్తం కూడాను 2 కలర్స్ తోటి మొత్తం కుచ్చులన్నీ కట్టేసానండి. చాలా బాగుంది. చాలా బాగా అయితే వచ్చేసిందండి డిజైన్ మొత్తం కూడాను. అవుట్లుక్ చాలా బాగుంది. ఈ విధంగా మొత్తం కూడాను 2 కలర్స్ తోటి మొత్తం శారీ మొత్తానికి కట్టేసానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు జరీ ఏ విధంగా కట్టుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జరీ థ్రెడ్ని అయితే తీసుకోవాలండి. తీసుకునేసి నీట్గా ఒక నాట్ వేసుకునేసి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి నీడిల్ని అయితే తీసుకొచ్చేసేయాలి. 3 రౌండ్స్ ఇలా చుట్టుకునేసి మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్కి అయితే తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళేసి కొంచెం అలా కుచ్చేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుందండి. ఇక్కడ కట్ చేసేస్తే మనకి జరీ అంతా కనపడుతుంది. అలా కనపడకుండా ఉండడానికనేసి కుచ్చు లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను. ఈ విధంగా చాలా బాగుంటుందండి. చూడడానికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నిటికి కూడాను ఈ విధంగానే జరీ అయితే కట్టేసుకున్నామంటే మనకి శారీ మొత్తానికి కుచ్చులు అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.